హాయ్ ఫ్రెండ్, సంధ్యా కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము గార్లిక్ మకానా చేసుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను 3 కప్పుల మకానా తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి, ఉప్పు, కారం, పుట్నాలు, పల్లీలు, జీడిపప్పు, పసుపు, ఒక చిన్న 2 ఉల్లిపాయలు, కరివేపాకు. ముందుగా మనము మిరపకాయలు, గ్రైండర్లో ఇక్కడ నేను ఒక 20 వరకు వెల్లుల్లిపాయలు వెల్చినవి తీసుకున్నాను. తర్వాత చిన్న అల్లం ముక్క, తర్వాత 2 చిన్న ఉల్లిపాయలు, తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు ఉప్పు, ఇప్పుడు ఇందులో తగినన్ని ఒక పావు కప్పని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అది గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేసి వేయించుకుందాం. ఇలా వేయించుకోవాలండి, 1 బై 1 వేస్తూనే ఉండాలి. ఇప్పుడు పుట్నాలు కూడా వేసుకొని వేయించేసుకుందాం. ఇది కూడా ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పుట్నాలు కూడా వేగిపోయినాయి కదా, వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ కాజు కూడా వేసుకొని వేయించేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి కదా, ఇందులో వేసేసుకుందాం. మిరపకాయల నుంచి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా వేగిపోయింది, ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. కదా, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి క్రిస్పీ అయ్యేదాకా మనం వేయించుకోవాలి. అడుగంటేస్తాయి, ఇవి క్రిస్పీగా అయ్యి అంతవరకు వేయించుకోవాలి. దీనికి ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ వరకు పడుతుంది. చూడండి, ఇలా క్రిస్పీగా అయిపోయినాయి. మనకు నొక్కితే క్రిస్పీగా అయిపోయినాయి కదా, ఎంతవరకు సిమ్ మంట మీద మనం వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇది వేడైనాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలి.
ఇందులో వేసేసి ఇది మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వేయించుకున్న మకరానా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, మొత్తం ఇదంతా మంచిగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నది కూడా ఇందులో మొత్తం వేసేయాలి. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలండి. ఇంతేనండి, మనం గార్లిక్ మకానా రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, పిల్లలకి బాక్స్లో కూడా పెట్టియచ్చు. చాలా మంచిదండి హెల్త్కి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా చూడండి, ఇలా ఎంత క్రిస్పీగా ఉందో. ఎయిర్ టైట్ డబ్బాలో వేసేసుకొని ఉంచేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.